ఒకప్పుడు సన్నబియ్యం కొనలేని పేదలు కడుపు నింపుకోవటానికి జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడది తారుమారైంది. సన్నబియ్యం తింటే పడని సంపన్న వర్గాల వారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతో పాటు పంట సాగు తగ్గటంతో మార్కెట్లో జొన్నలకు గిరాకీ పెరిగింది. దీన్నే దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు కొన్నేళ్లుగా రెండో పంటగా జొన్నలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. రబీ జొన్న సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు కూడా దిగుబడులపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కేవలం భూమిలోని తేమ, మంచు ఆధారంగా సాగయ్యే పంట కావడంతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. గతంలో రెండో పంటగా మినుమును సాగు చేసేవారు. అయితే చీడపీడల ఉధృతి పెరిగిపోవడం, వాటి నివారణకు అధిక ఖర్చులు చేయడం, ఇటు దిగుబడులు కూడా తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కూలీల సమస్య కూడా అధికమవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగు చేశారు. అయితే ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం, అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా 7-8 ఏళ్లుగా జొన్న సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి తడులతోనే పంట చేతికొస్తోంది. అంతేకాదు ఈ పంటకు కూలీల సమస్య కూడా లేకపోవడంతో రైతులు జొన్న సాగే మేలంటున్నారు. 10 సంవత్సరం బట్టి జొన్న ఎత్తనామండి. ఎవరికి మినుము వేసే వాళ్ళు మినుము పన్నట్లేదని జొన్న ఎత్తనామండి. ఇక ఆ జొన్న ఎకరానికి ఒక 20,000 పెట్టుబడి అవుతుంది. ఎకరానికి 20 కానించి 15 వరకే అవుతున్నాయి. నీకు ఇప్పుడు రేటు వరకు అయితే 1200 ఇప్పుడు బట్టి 1400 కానించి 2000 తక్కువ అంటున్నారు. విత్తనాలు ఇక్కడ మామూలు మందుల కొట్లో తెస్తున్నామండి. ఇక్కడ నీకు మామూలు మహాలక్ష్మిను హైటెక్ 2 విత్తనాలు ఉన్నాయండి. కొంత హైటెక్, కొంత మహాలక్ష్మి 2 వేస్తున్నాం. కొద్దిగా హైటెక్ బాగుందని అనుకుంటున్నారండి ఇప్పుడు ఈ సంవత్సరం. ఎవరికి మహాలక్ష్మి బాగుంది కానీ ఇప్పుడు హైటెక్ బాగుంది అంటున్నారు. మిషన్తో కోసేసుకుని వరి తర్వాత మిషన్ పెట్టి బాక్స్తో జొన్న వేస్తున్నాం. కూలీలతో పని లేదండి. ఇది నేను ఒకళ్ళిద్దరు పోతే అక్కడ కంకులు ఏరుకోవటం, ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళి తాటర్లో పోయి పోసుకుని ఏరుకోవటం. ఇక ఏరియాలో 1500 ఎకరం వేసారండి. ఎవరికి మొక్కజొన్న వేసేవాళ్ళం అండి. మొక్కజొన్న ఏమో పెట్టుబడి ఎకరానికి 30,000 అయిపోతుంది మొక్కజొన్న. ఇదైతే దానికి 4 తోళ్ళు నీళ్ళు పెట్టాలి. ఇదే 2 తోళ్ళు నీళ్ళు 20,000 అయిపోతుంది. ఇది ఈ ముందు కట్ల అయినా కానీ విత్తనాలు కానీ మొత్తం ఖర్చు అయినా కానీ 20,000 అయిపోతుంది. ఇది అదేమో 30-35 దాకా అవుతుంది. ఎకరానికి 10 కట్టల దాకా పిండి వేయాలి దానికి. అది మొక్కజొన్నకి ఎక్కువ అయిపోతుంది పెట్టుబడి. అవి వచ్చాయేమో దీనికి మళ్ళీ అమ్ముతున్నాయి కూడా. అందుకని అది దీనికన్నా జొన్న సుఖంగా ఉందని జొన్న వేస్తున్నాం. 5-6 సంవత్సరాల మట్టిగా మొక్కజొన్న మానేసి జొన్న వేస్తున్నాం. జొన్న అయితే కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా ఇక పెట్టుబడి తక్కువ అవుతుంది. కత్తి ఎకరానికి 15 కానించి 20 బత్తాల వరకు అవుతున్నాయి. రేటు కూడా ఇప్పుడు మొదటైతే 1200 కానీ ఇప్పుడైతే 1400, 2000 దాకా ఉంటున్నాయండి. ఇప్పుడు పర్వాలేదు, మాదిరిగా ఉందండి పంట. మన జొన్నకు కొన్ని పడిపోయినాయండి చేలు. కొన్ని గాలివానికి కొన్ని చేపల్లా పడిపోయినాయి చేలు. అవేమో కొద్దిగా గింజ ఊరదండి. అది తెల్లబడిపోద్ది. కంకి తెల్లబడిపోయి గింజ అవుచిపోయి దిగుబడి రాదండి. అది పడిపోయినాయి. చాలా తరిగి వచ్చేస్తాయి. చీడపీడలకి మందులు కొడుతున్నాను కొన్ని. ఇప్పుడు మొన్న ఇది పడిందండి, తెల్లదామ పడింది, మళ్ళీ దానికి ఎర్రనెల్లు పడింది. అది కూడా స్ప్రే చేస్తున్నాం. పాలాను రాకముందు మాకు నీళ్ళు కొడతాండి బాగా. అసలు నీళ్ళు చెరువుల కింద వానలు కుడితే పండే లేదు. వానలు లేకపోతే ఆ పని పొట్టకారమే ఎండిపోయాయి. తర్వాత పాదరకాలం వచ్చినాక కత్తి మాకు పంటలు బాగా పండుతున్నాయి. కత్తి ఏంటంటే జొన్న వేసుకుంటున్నాం, ఊరు వేసుకుంటున్నాం. వాటికి నీళ్లు చక్కగా టయానికి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మోటార్లు పెట్టుకుని ఇటు ఆడించుకుంటున్నాము. చెరువులు నింపుకుని చెరువుల ద్వారా ఇంజిన్ పెట్టి నీళ్ళు పెట్టుకుంటున్నాము. దానివల్ల మాకు పాదర కాలం వల్ల బాగా ఉపయోగపడిందండి మాకు. ఇది వచ్చినాక మొక్కజొన్న కానీ, దాళవ కానీ, జొన్న కానీ వేసుకుంటున్నాం నీళ్ళు దాన్ని బట్టి. ఇక ఈ పాదరం వచ్చినాకే మాకు పంటలు పండుతున్నాయి. అంతకుముందు ఎండిపోయాయి వాన లేక, నీళ్ళు చివర అయిపోయాయి. వాన కురితే వర్షాధారం చెరువు నిండితే నీళ్ళు పండి, లేకపోతే లేదు. పొలాల కాలం తోయినాకే ఈ మొత్తం ఊళ్ళన్నీ గన్నవరం మండలం ఊళ్ళన్నీ పండుతున్నాయి శుభ్రంగా పంటలు. ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ల మేత మరియు ఆల్కహాల్ తయారీ కోసం వినియోగిస్తారు. రబీ పంటలో సాగు చేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండటం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్థాయిలో పండించడానికి రైతాంగం మొగ్గు చూపుతున్నారు. రబీలో ఈ జొన్న ఎత్తామండి. ఇద్దరికి మినుము వేసేవాళ్ళు కానీ పండట్ల 2002 కానిసి మినుము పంట మానేసింది. అందుకని ఈ లేబర్ కూడా దొరకట్లేదు. కోత మెస్లో కూలీళ్ళు ఇల్లు దొరక కుప్పలో వ్యవసాయం చేయలేక ఈ మెస్లు వచ్చినాయి, ఉరికోత యంత్రాలు వచ్చినాయి, కోసుకుంటున్నామండి. కోసుకుని ఇట్లా మెస్లు కూడా ఈ జొన్న కూడా తాటలు పెట్టి వేస్తున్నామండి. మనుషులు దొరకట్లేదు. ఈ పెట్టుబడి కూడా దాదాపు ఎకరానికి 7-8 కట్టలు, మందు కట్టలు 7-8 కట్టలు వేస్తున్నామండి. ఈ కోత కూడా మిషన్ వస్తుంది.
ఈ రేట్ కూడా ఇదివరకు అసలు 1200 కొన్నారండి. ఈ 2 ఏళ్ళ మట్టి కొద్దిగా ఇతర రాష్ట్రాల ఎక్స్పోర్ట్ వచ్చి కొద్దిగా 1800 కొన్నారంటే దాని మీద కొద్దిగా వేస్తామండి. అదేంటి జరిగేది అండి. కాదు పంట కూడా పురుగులు ఎక్కువైపోయినాయండి. కంకులు పురుగులు కనపడుతున్నాయి. పెట్టుబడి కూడా దాదాపు 20,000 దాకా అవుతుంది పెట్టుబడి కూడా. మందు కొట్ల ఇంతవరకు అసలు మందు కొడితే ఇంకా ఎక్కువ 25,000 దాకా అవుతుంది మందు కొట్ల. కొంతమంది కొడుతున్నారు కానీ మనం కొట్టదలుచుకోలేదు. 15 నుంచి 20 దాకా అవుతున్నాయండి. 25 ఒళ్ళు పెద్దగా నా ఊటికి 2-3 అవుతాయి కానీ బాగా పంట పైరు అంటాలండి. పైరు అంటే బాగా ఎంటితే మాత్రం ఒక 25 అవుతాయి. యావరేజ్ కింటాలి లేదా యావరేజ్ 15-20 మధ్యలో గ్యారెంటీ.